డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేపర్ మిల్ సమీపంలో గల డంపింగ్ యార్డ్ నిర్వహణ కేంద్రం పరిశీలనలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం పేపర్ మిల్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ ను కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు 7,000 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేయకపోతే టన్నుల కొద్దీ పేరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను వదిలేసి వెళ్లిందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్త ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏడాది కాలంలోనే ఆ చెత్తనంతా ప్రాసెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. భూగర్భంలో మరో 156 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ఉన్నట్లు అంచనా వేయగా ఆ వేస్ట్ ను కూడా అక్టోబర్ 2 నాటికి ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రాసెస్ చేస్తున్న ఆర్డీఎఫ్ ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తామని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో ఘన వ్యర్థాల నిర్వహణకు అభివృద్ధి చెందిన దేశాలలో అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా వేస్ట్ ను బర్న్ చేయడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, కానీ గత ప్రభుత్వం అవగాహన లేక 8 ప్లాంట్లను రద్దు చేసినట్లు మండిపడ్డారు. చైనాలో ఇటువంటి ప్లాంట్లు 1000, 1100 ఉండగా జపాన్ లో 1000, సింగపూర్ లో 7 ఉన్నాయని అన్నారు. కానీ గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో వ్యవహరించిందన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురం కలిపి 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పెద్దాపురంలో ప్లాంట్ల నిర్మాణం అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉండగా మరో సంవత్సరం 3 నెలల కాలంలో పూర్తవుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 7,000 టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు 107 ప్రాసెసింగ్ ప్లాంట్లను కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. గత నెలలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 8 ప్లాంట్లను ప్రారంభించుకోగా సెప్టెంబర్ నెలాఖరు కల్లా మిగిలిన ప్లాంట్లను పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకువస్తామని అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వీటి నిర్వహణకు ప్రపంచ దేశాలు అనేక ఆధునిక విధానాలను అనుసరిస్తుండగా అదే రీతిలో మనము ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందన్నారు. అలాగే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా చైతన్యం కావాలని ఎమ్మెల్యే అన్నారు. ఇంట్లో నుంచి వచ్చు చెత్త, ప్లాస్టిక్, కొబ్బరి బొండాలు, ఇతర వ్యర్థాలను కాలువల్లో వేయకుండా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్వారీ ప్రాంతంలోని కంపోస్ట్ యార్డ్ సమస్యకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. టన్నుల కొద్దీ లేసి వేస్ట్ పేరుకుపోతుండటంతో రత్నంపేట, లూథర్గిరి, ఆర్ఎన్బి కాలనీ ప్రజలు దశాబ్దాలుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారాయణ సారథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. అలాగే నగరాన్ని అభివృద్ధి పరచుకోవడానికి పుష్కరాలు మంచి అవకాశమని, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రజల అభిష్టానానికి అనుగుణంగా నగరంలో ప్రగతి పనులు చేపడతామని తెలియజేశారు. పర్యటనలో కమిషనర్ రాహుల్ మీనా, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎస్సీ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మాధవి, ఇతర నగరపాలక అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇది మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎక్కడైనా ప్రజలకి ఫస్ట్ కోరుకునేది ఏంటంటే సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూములు, కిచెన్లు, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్ ద్వారా పంపించాలని, తాగటానికి చక్కటి నీరు, స్వచ్ఛమైన నీరు, రోడ్లు, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్ కోరుకుంటారు.
అందులో అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్. ఏదైతే ఇళ్ల నుంచి వచ్చే ఇళ్ళు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాని నుంచి వచ్చే చెత్త తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో 7,000 టన్నులు పర్ డే వస్తుంది. 7,000 టన్నులు. దీన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ప్రాసెస్ చేసి బయటకు పంపించాలా. ఇలాంటిది టన్నుల కొద్ది పేర్కొంటుంది. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొద్ది టన్నుల చెత్తని లెగసి వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని లక్షల చెత్త ఉందని అడగటం జరిగింది. అప్పుడు మా అధికారి చెప్పింది ఏంటంటే 85 లక్షల టన్నుల చెత్త గ్రౌండ్ లెవెల్ పైన ఉంది సార్. గ్రౌండ్ లెవెల్ లోపల ఎంత ఉందో అది ఇంకా కొలత వేయాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ పైనుండే తీసేస్తే తర్వాత చేయగలమంటే ఆ రోజు ఆదేశించారు. ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుద్దంటే 2 ఏళ్ళు అవుతుందంటే కాదు, నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలంటే 85 లక్షల టన్నుల చెత్తని మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేశారు. కరెక్ట్గా 1 ఇయర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం. తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఉండేది ఎస్టిమేట్ చేయమంటే దాన్ని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే ఇంతవరకు 156 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా తేలాల్సింది. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో యాక్చువల్గా ఈ యొక్క డంప్ యార్డ్ దగ్గరికి వచ్చాం. డంప్ యార్డ్ దగ్గర ఇది పక్కన క్వారీ, అంతకుముందు ఈ క్వారీలో వేసేసారు. ఇది ఒకరిని అడిగితే 20 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 30 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 40 అడుగులు ఉంటున్నారు. ఏది ఏమైనా ఉన్నదంతా కమింగ్ రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని దిశానిర్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. రేపు 2వ తేదీకి ఇక్కడ ఏదైతే చెత్త ఉందో దాన్ని అంతా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చే ఆర్డీఎఫ్ ఏదైతే మెటీరియల్ వస్తుందో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించాలి. ఒకేసారి రాష్ట్రంలో ఈ యొక్క 156 లక్షల టన్నుల లెగసీని ప్రాసెస్ చేస్తే వచ్చే ఆర్డీఎఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తుంటే వాళ్ళు కూడా తీసుకోవటం అంటే ఒకేసారి మొత్తం వచ్చే లోపల ఓవర్ఫ్లో ఏదేమైనా ఆ యొక్క ఏజెన్సీస్ చెప్పాం. అక్టోబర్ 2కి పూర్తి చేస్తే తర్వాత 2-3 నెలల్లో దాన్ని కూడా బయటికి పంపించాలని ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త మొత్తం తొలగించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున మన మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దలు నారాయణ గారు రాజమహేంద్రవరం ఇచ్చేశారు. సోదరులు వాసు గారు, నారాయణ గారు మేమంతా కలిపి ఇక్కడ యార్డ్ని సందర్శించడం జరుగుతోంది. వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి రాష్ట్రంలో. ఒకటి వేస్ట్ మేనేజ్మెంట్. ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆధునికంగా అనేక ప్రపంచ దేశాల్లో కొత్త విధానాలు పాటిస్తున్నారు. మనం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. రోజు కొన్ని వేల టన్నుల చెత్తా చెదరం అంతా కూడా కాలువల్లో వేయడం జరుగుతుంది. ఎంత సిబ్బంది పనిచేసినా కూడా అవగాహన లేనందువల్ల మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వేయటం కానీ, ఉపయోగించిన చెత్త అంతా కూడా వాటిలో వేయటం కానీ, కొబ్బరి బొండాలు వేయటం కానీ, ఆఖరికి వాడే పరుపులు దిళ్ళు కూడా ఆ కాలువలో వేసినందువల్ల ప్రవాహాలకు అడ్డుపడతాం. దానివల్ల అపరిశుభ్ర వాతావరణం వస్తుంది. ఇవాళ రాజమహేంద్రంలో ఇక్కడ గతంలో క్వారీలు ఉండేవి, చాలా లోతైన క్వారీలు ఉండేవి. కార్పొరేషన్కి బదిలీ చేసిన తర్వాత ఇక్కడ ఒక యార్డ్ ఏర్పాటు చేశారు. మళ్ళా పెద్దాపురం దగ్గర వచ్చే పెద్ద ప్రాజెక్టు ద్వారా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యర్థాలన్నీ కూడా పవర్ ప్లాంట్కి వెళ్ళే అవకాశాలు ఉంటున్నాయి. దాన్ని తనిఖీ చేయడం కోసం మినిస్టర్ గారు వచ్చారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, ప్రజా సహకారం కావాల్సిన అవసరం ఉంది. గత పుష్కరాల్లో నారాయణ గారి సారథ్యంలో ఒక ప్లాస్టిక్ ముక్క కూడా కింద పడకుండా చేసిన విధానాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 12 రోజులు కూడా ఎలాంటి చెత్తా చెదరం లేకుండా, ప్లాస్టిక్ లేకుండా ఎంత పరిశుభ్రంగా ఉంచారో రేపు రాబోయే రోజులు అదే విధంగా చేయడం కోసం పుష్కరాలను వేదికగా రాజమహేంద్రని మంచి నగరంగా తీర్చిదిద్దడం కోసం జరుగుతున్న కార్యక్రమంలో వాసు గారు, మేమందరం గారు మంత్రి గారి సారథ్యంలో పనిచేస్తాం. త్వరలో చంద్రబాబు గారు కూడా వచ్చి దీని మీద ఒక భారీ ప్రణాళికని అమలు చేయబోతున్నారని సవినయంగా మనవి చేస్తూ, ఇవాళ ఒకటే రహదారులు కూడా ఛిద్రమైపోతున్నాయి. దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎలాగా అభివృద్ధి చేయాలనే దానికోసం పుష్కర నిధులతో పాటు కార్పొరేషన్ నిధులు కానీ, విదేశీ పెట్టుబడుల నుంచి వచ్చే నిధులు కానీ ఉపయోగించుకుంటూ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కోసం, ఒక చెత్త రహిత ప్రదేశంగా తీర్చిదిద్దడం కోసం మేమంతా కృషి చేస్తాం సైన్యంగా మనవి చేస్తూ ఇప్పుడు వాసు గారు మాట్లాడతారు. మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ఈరోజు నగరానికి రావడం, అనేక అంశాలపైన శాసనసభ్యులు
రూరల్ బుచ్చ చౌదరి గారు, నేను అందరూ కూడా అధికారులు, కమిషనర్ గారు అందరూ కూడా చర్చించడం ప్రధానంగా మనకి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య క్వారీ ప్రాంతంలోని కంపోస్ట్ యార్డ్. లెగసీ వేస్ట్ అన్నది టన్నుల కొద్దీ పెరిగిపోయిన సమస్య. ఆ సమస్య వల్ల పక్కనే ఉన్న రత్నంపేట కానీ, లోదరిగిరి కానీ, ఎదుర్కొంటున్న ఆర్ఎన్బి కాలనీలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వేరేగా చెప్పనవసరం లేదు. మీరు కూడా చూస్తున్నారు, పట్టుమని 2 నిమిషాలు కూడా ఇక్కడ మనం ఉండలేని పరిస్థితులు, మాస్క్ పెట్టుకోలేకుండా నిలబడలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితులకి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో, ఎంఈడీ మినిస్టర్ నారాయణ గారి యొక్క సారథ్యంలో శాశ్వత పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం. పెద్దాపురంలో ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ దశలో ఉందో, ఏదైనా ఒక 1 ఇయర్లో పూర్తవుతుందని నారాయణ గారు చెప్తా ఉన్నారు. వన్స్ అది పూర్తయినట్లయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం. దశాబ్దాలుగా ఈ సమస్యకి పరిష్కారం రాని ఈ సమస్యకి ఈరోజు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఉంది. ఇంకెక్కడ డంపింగ్ అనేది జరగదు. నేరుగా ఏదైతే వేస్ట్ కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా అక్కడికి పెద్దాపురంకి తరలించే ప్రక్రియ జరుగుతుంది. అలాగే రోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఏదైతే కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయో నారాయణ గారు సూచనలు ఇచ్చారు. మోరంపూడి ఏదైతే ఒకవైపు అర్బన్ ఒకవైపు రూరల్, అది కూడా ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించారు. ఇంకొకటిగా చేయాలి, ఇంకా 10 నెలలే ఉంది చేసుకోవాలన్న దాని మీద ఆయన కూడా కొన్ని సూచనలు ఇవ్వడం, అవన్నీ కూడా ఒక వారం రోజుల్లో అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఏదేమైనా పుష్కరాలు అన్నది ప్రతిసారి కూడా ఒక అవకాశం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ నగరంలో ప్రజలు ఎవరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేస్తూ వారి యొక్క సూచనలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం ముందుకే వెళ్తుందని కూడా తెలియచేసుకుంటూ ధన్యవాదాలు.